హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లవ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియోస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. నిన్న నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు, బ్రో ప్రతి వీడియోకి నువ్వు ప్రీసెట్ లింక్ అనేది పెట్టు ప్లీజ్ అనేసి. ప్రతి వీడియోస్కి నేను ప్రీసెట్ లింక్ అనేది పెడతాను, అది అవైలబుల్గా ఉంటే. ఎందుకంటే కొన్ని వీడియోస్కి ప్రీసెట్ లింక్ పెడితే అది ఇమేజ్ అనేది అందరికీ ఒకే సైజ్ ఇమేజ్ అనేది ఉండదు. కొందరికి లాంగ్గా ఉండొచ్చు, షార్ట్గా ఉండొచ్చు. దానివల్ల కీఫ్రేమ్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. అందుకనేసి కొన్ని వీడియోస్కి నేను ప్రీసెట్ లింక్ అనేది పెట్టదలుచుకోలేను. సో అందువల్ల మీరు తప్పుగా అనేది అనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అందుకనేసి నేను కొన్ని వీడియోస్కి అయితే ప్రీసెట్ లింక్ పెడతాను, కొన్నిటికి పెట్టదలుచుకోలేను. సో ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది ఇట్లా అవుతుంది. ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక 2 పార్టికల్ వీడియోస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అవి కూడా నేను ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది అట్లా రీప్లేస్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇమేజ్ సైజ్ అనేది చాలా పెద్దగా లేదా చిన్నగా అయిందనుకోండి, దాన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అవుట్ అనేది ఇట్లా చేసుకోండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. నాకు కొంచెం పెద్దగా కావాలి కనుక నేను ఈ పొజిషన్లో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ హార్ట్ సింబల్ పైన ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనేది ఇది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు పార్టికల్ వీడియో మనం ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లిరికల్ వీడియో ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారంటే చూస్తుంటారు కదా, లిరిక్స్ అనేవి అట్లా స్క్రోల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, లవ్ పార్టికల్ వీడియో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. చూస్తుంటారు కదా! తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీకు నచ్చితే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సెలెక్ట్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. వీడియో అనేది బావుంటుంది. సో, ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వీడియో రూపంలో ఉంటుంది. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ పీఎన్‌జీ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు. లేదా పెట్టుకున్నా బావుంటది. పెట్టుకోకపోయినా బావుంటుంది. తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. చూస్తున్నారు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆడియో పీఎన్‌జీ ఇమేజ్ అనేది మీకు నచ్చితే ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. లేదంటే మోర్ దెన్ పెట్టుకుంటే బెటర్. చాలా బాగా లుక్ అనేది వస్తుంది. సో, తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! హార్ట్ సింబల్‌లో మీ ఇమేజ్ అనేది ఎలా రావాలనేసి. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, వాట్సాప్‌లో మీ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎరేజర్ ఆప్షన్ అండ్ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేశారంటే డిలీట్ అనేది అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక హాట్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేశారంటే ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. నేను ఇచ్చిన పీఎన్‌జీ ఇమేజ్ మీరు ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కింద 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! కలర్ పక్కన అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీరు ఏ ఇమేజ్ అయితే అక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ రైట్ టిక్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా చూస్తుండ్రు కదా! మీ ఇమేజ్ అనేది హార్ట్ షేప్‌లో కరెక్ట్‌గా యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అయిన తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. లేదా మీకు కరెక్ట్‌గా ఇమేజ్ అనేది అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మిడిల్‌లో సెట్ అవుతుంది. ఇంకా మీకు ప్రాబ్లమ్ అయితే దీన్ని రైట్‌కి, లెఫ్ట్‌కి ఇట్లా మూవ్ చేశారంటే చూస్తున్నారు కదా! అట్లా ఫోటో అనేది చేంజ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకోండి ఇట్లా. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ 3 షేప్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డెప్త్ అనేది ఒక 14% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. వై రొటేషన్ అని కనిపిస్తుంది కదా! దాన్ని మైనస్ ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇటు కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు.
రైట్ సైడ్ మీ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా అనేది రెండిటి కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి దాన్ని అంటే రెండిటికి ఫేస్ టు ఫేస్ ఆపోజిట్ వైపు ఉండాలి. దాన్ని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే దీన్ని పట్టుకొని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చూస్తుంటారు కదా ఆటోమేటిక్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. సో, ఇట్లా అయిన తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఈ ఇమేజ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ దాని తర్వాత కైన్‌మాస్టర్ ఎడిటింగ్ అనేది అలాగే రీప్లేస్ చేసుకోండి. చెప్పాను కదా! ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.